వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముని యొక్క జాతక చక్ర విశ్లేషణ. భారతదేశంలో చాలా రామాయణాలు ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి అన్ని భాషల్లోనూ కూడా రామాయణం రచింపబడింది. అయినప్పటికీ కూడా ఆదికవి వాల్మీకి ఆయన రచించినటువంటి సంస్కృత రామాయణమే మిగిలినటువంటి రామాయణములన్నిటికీ కూడా ప్రమాణం. అతడే మూలపురుషుడు కనుక. అయితే ఈ రామాయణంలో ఆధ్యాత్మ రామాయణం, తర్వాత వాల్మీకి రచించినటువంటి రామాయణం కాకుండా తెలుగు రామాయణాలు కూడా చాలా వచ్చాయి. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తర్వాత మొల్ల రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం, ఇది కాకుండా వాసిష్ఠి రామాయణం, ఇలా చాలా రామాయణం, జైమిని భారతంలో ఉండే చెప్పబడినటువంటి రామాయణ అంశాలు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా వాటిని ఆధారంగా చేసుకున్న ప్రధానంగా మనం ఇక్కడ విశ్లేషణ చేయవలసినటువంటిది వాల్మీకి రామాయణం ఆధారంగానే. వాల్మీకి రామాయణంలో సుమారుగా 24,000 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం కాండలు 7: బాలకాండ, అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, సుందరకాండ, తర్వాత యుద్ధకాండ, తర్వాత ఉత్తరకాండ, మొత్తం 7 కాండలు. రామాయణంలో ఉండేటువంటి శ్లోకాలు దాదాపుగా 1,00,000 శ్లోకాల దాకా విస్తరించిందని చెప్పి మన విమర్శకుల యొక్క అభిప్రాయం. వీటిలో చాలా వరకు ప్రక్షిప్తాలే. వాల్మీకి తదనంతరం వచ్చినటువంటి కవులు చాలా వరకు రాముడి యొక్క పాత్రను ఉదాత్తతను తీసుకురావడం కోసం అని చెప్పి ఈ శ్లోకాలని చేర్చారని మన వాళ్ళ యొక్క నమ్మకం, విశ్లేషకుల యొక్క అభిప్రాయం. నిజానికి ఈ చివరి కాండ అయినటువంటి ఉత్తరకాండ కూడా ప్రక్షిప్తమైన చెప్పబడతాం. చేత ప్రక్షిప్తాలైనటువంటి రామాయణాలన్నీ పక్కన పెట్టి రామాయణంలో వాల్మీకి రచించినట్టు చెప్పబడుతున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 24,000 వాటిని ఆధారంగా చేసుకుని శ్రీరాముడి యొక్క జాతక చక్రాన్ని విశ్లేషించడం. జాతక చక్రం దాంట్లో స్థితమైనటువంటి గ్రహములు వేటికి ఆధిపత్యాలు, వాటి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా ఇచ్చాయో, ఇది రాముడి యొక్క జీవితం ఆధారముగా విశ్లేషణ. ఇప్పుడు కూడా ఏ జాతక చక్రాన్ని విశ్లేషించినా జరిగిపోయిన అంశాల గురించి చెప్పడం చాలా సులభం. ఈ కారణం చేత ఈ అంశం ఇలా జరిగింది, ఈ కారణం చేత ఈ అంశం ఇలా జరిగింది, ఈ గ్రహం ఎక్కడుంది, ఈ గ్రహం ఎక్కడుంది అని. జరగబోయేటటువంటిది ఆ భవిష్యత్తు వ్యక్తికి చెప్పడం చాలా కష్టం. అది జరగచ్చు, జరగకపోవచ్చు. చెప్పడానికి జరగబోయేటటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా అంశాలను పరిశీలించాలి. అది సుమారుగా మాత్రమే కనిపిస్తుంది. ఫలితం జరిగిన తర్వాత కానీ అంశం ఏమిటో తెలియదు. ఎక్కడో మహాపురుషులు, యోగసిద్ధులు, సంపూర్ణ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి తప్ప. ఇంతకుముందు వీడియోలు అన్నింటిలోనూ చెప్పినటువంటి విషయం అదే. ఆ చక్రంలో ఉండేటటువంటి స్థితమైనటువంటి గ్రహములు. నిజానికి ఇది రాశి చక్రాన్ని ఆధారంగా చేసుకుని చేసేటటువంటి విశ్లేషణ మాత్రమే. ఎప్పుడూ కూడా సంపూర్ణ ఫలితం మనిషికి రావాలంటే రాశి చక్రంతో పాటు అంశచక్రంలో ఉండేటువంటి గ్రహాలను కూడా పరిశీలించి రెండో స్థితం చేసుకున్న తర్వాత అప్పుడు యోగం చెప్పాలి. కానీ మనకి లభ్యమవుతుండేటటువంటిది రాశి చక్రం ఒక్కటే తెలుస్తాం. ఆయననే దీన్ని పూర్తిగా ఒక గూఢార్థంతో రాసినటువంటిది ఈ శ్లోకాన్ని. ఆ గూఢార్థం ఆధారముగా సప్తగ్రహములను స్థితం చేశాం. ఇక్కడ రాహుకేతువులు 2 ఛాయాగ్రహాలైనటువంటి కారణం చేత, ఇతర కారణముల చేత రాహుకేతువుల యొక్క ప్రస్తావన దీంట్లో లేదు ఈ శ్లోకంలో. అలా అని చెప్పి ఎక్కడో 1-2 చోట్ల రాహు గురించి వాల్మీకి రచించడమే తప్ప ఈ జాతక చక్రపరంగా ఆలోచించినట్టే రాహుకేతువుల యొక్క ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు మనకి లభ్యమవుతున్నటువంటి శ్రీరాముడి యొక్క ఆ జాతక చక్రాన్ని పరిశీలించినట్టయితే రాహుకేతువులు కూడా కనిపిస్తారు. ఈ జాతక చక్రాలు వేసినటువంటి వాళ్ళు, రాహుకేతువుని ఈ చక్రంలో కలిపినటువంటి వాళ్ళు ఇతర రామాయణాలు ఏమైనా పరిశీలించి చేసి ఉండొచ్చు. వాల్మీకి మాత్రం రాహుకేతువుల ప్రస్తావన జాతక చక్రంలో తీసుకురాలేదు. కేవలం సప్తగ్రహముల ఆధారంగా మాత్రమే చక్రం ఇది. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత అంశచక్రం మనకి లభ్యం కాదు. అంశచక్రం కూడా పూర్తిగా ఉంటే తప్పించి సంపూర్ణ ఫలితం చెప్పడానికి కుదరదు, యోగం చెప్పడానికి. అయితే ఇది జరిగిపోయినటువంటిది కనుక చాలా వరకు మనం వివరించడానికి, గ్రహముల యొక్క బలము ప్రభావం గురించి తెలియచెప్పడానికి అవకాశం ఉంటుంది. నిజానికి అంశచక్రంలో ఉండాలి అంటే ఇంతకుముందు అంశచక్రం ఎలా వేయాలో చెప్పాను. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి గ్రహము కూడా నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది, ఏ నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది, ఆ నక్షత్రం ప్రవేశించాలని ఆధారంగా చేసుకుని జాతక చక్రంలో గ్రహాలు వేసి లగ్నం ఏమిటో తెలుస్తున్న తర్వాత మనకి లగ్నం తెలుసు. ఈ వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకుని ఈ లగ్న ప్రమాణాన్ని 9 భాగాలు చేసి ఈ దీంట్లో 9వ భాగంలో ఈ భుక్తమైనటువంటిది, శేషమైనటువంటిది ఏ భాగంలో పడుతుందో చూసుకుని అప్పుడు అంశచక్రం యొక్క లగ్నాన్ని నిర్ణయించాలి. ఇది సాధ్యం కానటువంటి. ఎందుకంటే లగ్న ప్రమాణం తెలిసిన 9 భాగాలు చేసిన భుక్తం ఎంత అయిందో తెలియదు, శేషం ఎంత మిగిలిందో తెలియదు. ఇవేవి కూడా రామాయణంలో లేవు. అంచేత అంశచక్రాన్ని ఒక సుమారుగా మాత్రమే ఊహించవచ్చు, పూర్తిగా చెప్పడానికి కుదరదు.
అంచేత రాశిచక్రాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే విశ్లేషించాలి. అది రామాయణంలో ఉండేటటువంటి శ్లోకాలను ఆధారంగా చేసుకుని. అంచేత రామాయణంలో ఉండేటువంటి శ్లోకాలను వరుసగా చదువుకుంటూ వెళ్ళే వాటి అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళడం దాని వేరు. ఏ శ్లోకంలో రాముడి గురించి ఎక్కడ చెప్పబడింది, ఇది ఏ గ్రహమునకు అన్వయమవుతుంది అనేటువంటి విషయము ఆ సంపూర్ణంగా తెలియాలి అంటే రామాయణాన్ని చాలాసార్లు అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. అంత తొందరగా ఇది సాధ్యం కాదు చెప్పడం. ఏ సమయంలో రాముడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, వాల్మీకి రాముని ఏ రకంగా వర్ణించాడు, ఈ ఎదుర్కొనేటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడానికి 24,000 శ్లోకాలు మొత్తం 7 గంటల్లో కూడా సంపూర్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి వీటిని గుర్తుపెట్టుకుంటే తప్ప విశ్లేషణ సాధ్యం కాదు. ఎంత గుర్తుపెట్టుకున్నా ఇంకా కొన్ని దాటిపోతూనే ఉంటాయి ఎప్పుడు. జాతి ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. రాముడి యొక్క జాత చక్రం వాల్మీకి ఎలా వర్ణించాడు? బాలకాండ 18వ సర్గ 9వ శ్లోకం. నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కాటే లగ్నే వాక్పత ఇందునా సహా. ఇది శ్లోకం. దీంట్లో ఇక్కడ ఆ సోచ్ఛే సంస్థేషు ఉచ్ఛలో స్థితమైనటువంటి పంచసు గ్రహేషు 5 గ్రహములు, ఇక్కడ 5 గ్రహాలే చెప్పబడ్డాయి. రాహుకేతువులు తీసి పక్కన పెట్టినట్టయితే మొత్తం 9 గ్రహాల్లో మిగిలినటువంటి 7 5 గ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ ఉచ్ఛలో ఉంటే ఆ గ్రహం తీసుకోవాలి. అంచేత ఉచ్ఛలో ఉండేటటువంటి గ్రహాలని పరిశీలించి చూద్దాం. గురుడు కర్కాటకం ఉచ్ఛ, శని ఇక్కడ తుల ఉచ్ఛ, కుజుడు మకరం ఉచ్ఛ, శుక్రుడు మీనం ఉచ్ఛ, రవి మేషము ఉచ్ఛ. ఈ 5 గ్రహాలు స్థితమయ్యాయి. ఇంక మిగిలినటువంటిది చంద్రుడు, తర్వాత బుధుడు. రాముడి యొక్క జాతకంలో బుధాదిత్య యోగం చెప్పబడింది. ఈ బుధాదిత్య యోగం అంటే రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం. అంచేత రవి ఎక్కడ స్థితమై ఉన్నాడో అక్కడ కూడా బుధుడు ఉంటాడు. ఈ బుధుడు ఎలాగా తటస్థ గ్రహం. శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపి అని చెప్పి ఇక్కడ పాపితో కలిశాడు. ముందు అసలు ఈ స్థితమైన తర్వాత ఈ గ్రహం యొక్క శుభత్వ పాపత్వాలను నిర్ణయించాలి. దాని విషయం తర్వాత చూద్దాం. ఇంకా మిగిలినటువంటిది చంద్రుడు. ఈ చంద్రుడిని తిథిని ఆధారంగా చేసి నిర్ణయించాలి, ఇంతకుముందు చెప్పారు. పైగా చంద్రుడి యొక్క బలాన్ని నిర్ణయించేటప్పుడు కూడా తిథి ఆధారం అవుతుంది. దీనికి ముందు శ్లోకంలో అంటే బాలకాండ 18వ సర్గ 8వ శ్లోకంలో చైత్రే నవమిక తిథౌ అని ఉపయోగించాడు. చైత్ర శుద్ధ నవమి అమావాస్య వెళ్ళిన తర్వాత. ఇక్కడ చంద్రుడి యొక్క శుభత్వం ఏది? అమావాస్య వెళ్ళిన తర్వాత పంచమలాగా అవుతూ పౌర్ణమి కూడా గడిచిపోయి అమావాస్యగా దగ్గరే అవుతూ ఉండేటటువంటి ఏకాదశి వరకు 20 రోజులు చెప్పబడింది చంద్రుడి యొక్క శుభత్వం. ఇది పౌర్ణమికి దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా చంద్రుడి యొక్క బలము పెరుగుతూ పౌర్ణమి దాటిన తర్వాత ఏకాదశి వెళ్ళే కొద్దీ చంద్రుడి యొక్క బలము క్షీణిస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రుడి దగ్గరికి ఈ పౌర్ణమి దగ్గరికి వెళ్ళేటటువంటి తిథి ఇది నవమి, చైత్రశుద్ధ నవమి. అంచేత ఈ రాముని యొక్క జాతక చక్రానికి చంద్రుడు శుభుడే, బలము కలిగినటువంటి వాడు. చంద్రుడి యొక్క బలం ఉంది. అయితే ఇక్కడ కర్కాటక లగ్నంలో ఎలా వేయాలి? ఈ శ్రీరాముడికి పునర్వసు నక్షత్రం చెప్పబడింది. పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. పునర్వసు నక్షత్రం ఏ పాదం? మిథున రాశిలో పునర్వసు 1, 2, 3 పాదాలు. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం వచ్చింది. చంద్రుని ఆధారంగా చేసుకుని పునర్వసు నక్షత్రం ఇక్కడ దీంట్లో చెప్పబడింది. వాక్పత విందున సహా అని. అంటే గురునితో కలిసి ఉండినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ ఇది కర్కాటక లగ్నే. ఇక్కడ ఎప్పుడైతే ఇది జరుగుతుందో గురుడితో పాటు చంద్రుడు కలిసి ఉన్నాడో చంద్రుడు కర్కాటక లగ్నంలోనే ఉన్నాడు. కర్కాటక లగ్నంలో ఉండడం అంటే నక్షత్రం ఏ పాదం అయి ఉంటుంది? పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి, 4వ పాదం కర్కాటక రాశి. ఇది అంచేత శ్రీరాముడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. ఇది అంచేత నక్షత్రం శ్రీరాముడి యొక్క నక్షత్రం పునర్వసు 4వ పాదము, పుట్టినటువంటి తిథి చైత్రశుద్ధ నవమి, జాతక చక్రం ఇది. ఇక్కడ మొత్తం సప్తగ్రహాలు పూర్తయ్యాయి. రాహుకేతువులను పక్కన పెడితే ఈ సప్తగ్రహముల ఆధారముగా జాతక విశ్లేషణ చేయాలి. తర్వాత మరొక వీడియోలో ఇతర అంశాల గురించి పరిశీలిద్దాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.